హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ ఫుల్ సిలబస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో 4 సెషన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని. ఈ 4 టాపిక్స్లో ఉన్న సబ్ టాపిక్స్ అండ్ అవి ఎందుకు కండక్ట్ చేస్తారు వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు యాప్టిట్యూడ్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి బిజినెస్ లేదా ప్రతి కంపెనీ కూడా ఇన్నోవేషన్ని కోరుకుంటుంది. సో అలా ఇన్నోవేటివ్గా ఉండాలి అంటే కంపెనీకి క్రియేటివిటీ ఉన్న ఎంప్లాయీస్ కావాలి. ఎవరైతే వాళ్ళ ఐడియాస్ని రియల్గా అప్లై చేయగలుగుతారో అలాంటి స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ని కంపెనీ ఎప్పుడు కూడా ప్రిఫర్ చేస్తుంది. సో మెయిన్గా ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ మనల్ని 3 స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. మనలో ఉన్న ఇన్నోవేషన్ని, మనలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ని, మనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ని, మనం ఎలా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలుగుతాం, సాల్వ్ చేయగలుగుతాం, క్రియేటివ్గా ఆలోచించగలుగుతాం, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది టెస్ట్ చేస్తుంది. సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ని ఎలా స్ట్రక్చర్ చేశారు అంటే దీనిలో మనల్ని ఇన్నోవేషన్కి సంబంధించిన క్వశ్చన్స్, క్రియేటివ్గా ఆలోచించగలిగే క్వశ్చన్స్ అండ్ మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్, అలా మనకున్న నాలెడ్జ్ని, స్కిల్స్ని టెస్ట్ చేసే విధంగా ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది స్ట్రక్చర్ చేశారు. సో యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వాలి అంటే మెయిన్గా ఈ 4 సెషన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ సెషన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సెకండ్ సెషన్ వచ్చేసరికి వర్బల్ ఎబిలిటీ, థర్డ్ సెషన్ లాజికల్ రీజనింగ్ అండ్ ఫోర్త్ సెషన్ డేటా ఇంటర్ప్రిటేషన్. అండ్ ఈ వీడియోలో ఈ 4 సెషన్స్కి సంబంధించిన టాపిక్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ సెషన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనం ప్రాబ్లమ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. మెయిన్గా 9th 10th ఇంటర్లో ఉన్న మ్యాక్సిమం ఆ టాపిక్సే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉంటాయి. నెంబర్ సిస్టమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, అలా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న టాపిక్స్ అన్నీ కూడా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వీటితో పాటు పర్మిటేషన్, కాంపిటేషన్స్, ప్రాబబిలిటీ, సింప్లిఫికేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సెకండ్ సెషన్ వచ్చేసరికి వర్బల్ ఎబిలిటీ. మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఈ వర్బల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తుంది. దీనిలో గ్రామర్కి సంబంధించిన కాన్సెప్ట్స్, మీనింగ్స్, ఆపోజిట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఎర్రర్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సో ఇలాంటివన్నీ కూడా ఈ వర్బల్ ఎబిలిటీలో మనకు ఉంటాయి. సో థర్డ్ సెషన్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్. మన క్రియేటివిటీ, ఇన్నోవేషన్ని ఈ లాజికల్ రీజనింగ్ టెస్ట్ చేస్తుంది. దీనిలో 3D పిక్చర్స్, క్యూబ్స్ ఉంటాయి కదా, డైసెస్, సో అలా 3D పిక్చర్స్ ఉండే సంబంధించిన టాపిక్స్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోగలుగుతాం, సో అలా బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, పజిల్స్, డైరెక్షన్స్ అండ్ సెంటెన్సెస్, అలా సిరీస్, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్, సో ఇలా మనల్ని ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన టాపిక్స్ అన్నీ కూడా లాజికల్ రీజనింగ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. వీటితో పాటు కాజ్ అండ్ ఎఫెక్ట్, డేటా సఫిషియన్సీ, సో ఈ టాపిక్స్ కూడా మనకి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ సెషన్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్. సో డయాగ్రామ్స్ యూజ్ చేస్తూ ఎలా సాల్వ్ చేయగలుగుతారు అనేది ఈ డేటా ఇంటర్ప్రిటేషన్స్లో టెస్ట్ చేస్తారు. వీటిలో మనకి వెన్ డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్, టేబులర్ డేటా, అలా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో జస్ట్ నేను ఈ సెషన్స్లో ఈ టాపిక్స్ ఉంటాయని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చే వీడియోస్లో ప్రతి సెషన్లో ప్రతి టాపిక్కి సంబంధించిన ఈజీ వేస్, ఎలా సాల్వ్ చేయాలి, ఈజీ ట్రిక్స్, టిప్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you for watching my tutorial.